రోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? దాసోహం అయిపోతున్నారు అందానికి, దాసోహం అయిపోతున్నారు డబ్బుకే, దాసోహం అయిపోతున్నారు త్రాగుడికే, దాసోహం అయిపోతున్నారు పేకాటకి, దాసోహం అయిపోతున్నారు స్నేహానికి, దాసోహం అయిపోతున్నారు ప్రేమ పెళ్ళిళ్లకు. అడుగుతున్నా, ఈరోజు నీ జీవితంలో దేనికి దాసోహం అయిపోతున్నావు? దేనికి లొంగిపోతున్నావు? దేనికి నీ జీవితాన్ని పన్నంగా పెట్టేస్తున్నావు? దేనికి నీ ఆత్మీయతను, నీ సాక్ష్యాన్ని వదిలిపెట్టేస్తున్నావు? ఒక్కసారి ఆలోచించు. ఆ రోజు దావీదు మహారాజు, దేశాన్ని పరిపాలిస్తున్నవాడు, దేశం యొక్క భవిష్యత్తు తన చేతుల్లో ఉంది. అలాంటి వాడు ఆ రోజు ఒక స్త్రీ అందానికి దాసోహం అయిపోయాడు. ఈరోజు నువ్వు ఒక భర్తవే, నీకంటూ భార్య ఉంది, బిడ్డలు ఉన్నారో, దేనికో ఒక దానికి దాసోహం అయిపోయి సంపాదించిందంతా కూడా తీసుకెళ్ళి దాని చేతుల్లో పెడుతున్నావు. దరిద్రం కదో. రోజు తమ్ముడు వచ్చి ఏడుస్తున్నాడు, అన్నయ్య తినడానికి కూడా తిండి లేదన్నయ్య, అల్లాడిపోతున్నావు అయ్యా, అన్నయ్య నేను నా తల్లి ఏం చేయాలి అర్థం కావటల్లా, తినడానికి కూడా ఉండటల్లా, కడుపు కూడా మేము నింపుకోలేకపోతున్నాం అని అంటూ ఉంటే నాకు అర్థం కాలే. అడిగా, అదేంటమ్మా మీకు డాడీ లేడా, నాన్న లేడా? నాన్న లేకపోవడం ఏంటన్నయ్య? ఉన్నాడు అన్నయ్య. మరి నాన్నకు ఉద్యోగం లేదా? అయ్యో గవర్నమెంట్ ఉద్యోగం అన్నయ్య, 1,50,000 రూపాయలు జీతం అన్నయ్య. నాన్న ఉన్నాడు అంటున్నావు, 1,50,000 రూపాయలు జీతం అంటున్నావు, మీ ఇంట్లో తిండి లేకపోవడం ఏమిటి? మా కర్మ అన్నయ్య, మా కర్మ. ఏమైందో చెప్పు, ఏం చెప్పమంటావు అన్నయ్య? మా నాన్న ఒక స్త్రీకి దాసోహం అయిపోయాడు. ఇంటికి రాడన్నయ్య, నన్ను అమ్మను పట్టించుకోడన్నయ్య. ఉద్యోగంకి వెళ్తాడు, ఉద్యోగం నుంచి తిన్నగా దాని దగ్గరికి వెళ్తాడు, కష్టపడతాడు, జీతం తీసుకొస్తాడు, తీసుకొచ్చి దాని చేతికి అప్పగిస్తాడు. కట్టుకున్న భార్యను పట్టించుకోడు, కన్న కొడుకుని పట్టించుకోడు. మరి నీ స్కూల్ కాలేజీ ఫీజు ఎవరు కడతారు? కాలేజీ ఎక్కడన్నయ్య, ఎప్పుడో మానేశాను. ఒక్కసారి ఆలోచించండి. కన్న కొడుకును కాదనుకొని, కట్టుకున్న దాన్ని కాదనుకొని, దేనికో దాసోహం అయిపోయి వీళ్ళ జీవితాలను, వీళ్ళ బ్రతుకును ఈ విధంగా నరకం చూపించటం ఎవరికైనా తగునంటారా? ఏడుస్తున్నాడండి. అమ్మకు ఆరోగ్యం బాగాలేదన్నయ్య, నాకేమో కనీసం ఫీజు కట్టి నాదుడు లేడన్నయ్య, కష్టపడదామంటే అమ్మను చూసుకోవాలన్నయ్య, ఏం చేయాలో అర్థం కావట్లా. సహోదరులు దాసోహం కాకండి. సైతాను తీసుకొచ్చేటటువంటి పాపిష్టి కోరికలకు దాసోహం కాకండి. దావీదు లాంటి వాడు ఆ రోజు ఒక అందగత్తెకు దాసోహం కావడం ఖచ్చితంగా నేరం. పిలిపించాడట, పాపం చేసేసాడట. తను అనుకున్నది సాధించిన తర్వాత, ఆనందించిన తర్వాత ఏమీ అరగనట్టుగా బెత్షెబా తన ఇంటికి వెళ్ళిపోయింది. దావీదేమో తన పనిలో తను నిమగ్నం అయిపోయాడు. అంతా గుట్టు చప్పుడుగా జరిగిపోయింది. ఏమీ అరగనట్టుగా చేయకూడని కార్యం చేసి, వ్యభిచారం చేసి, దావీదేమో రాజుగా చలామణి అయిపోతున్నాడు. బెత్షెబా ఏమో ఏమీ అరగనట్టుగా తను ఒక భార్యగా చలామణి అయిపోతుంది. ఈరోజు మన మధ్య అలాంటి వాళ్ళు లేరా? తప్పుడు పనులు చేస్తూ, అడ్డమైన పనులు చేస్తూ, వ్యభిచారం చేస్తూ, దొంగతనం చేస్తూ, మోసం చేస్తూ, అక్రమ సంబంధం పెట్టుకుంటూ, ఉద్యోగానికి అని చెప్పి ఉద్యోగానికి వెళ్ళి అక్కడి నుంచి మరొక చోటకి వెళ్ళి ఎవడెవడితోనో తిరిగి, దేంతో దాంతో తిరిగి, తాగేసి, తందనాలు ఆడేసి, ఏమీ అరగనట్టుగా ఇంటికి వచ్చేసి భర్తగా మళ్ళా నువ్వు చలామణి అవుతున్నావు. భారీగా వచ్చి చక్కగా ఇంటి పని, వంట పని చేసేసుకుంటున్నావు. తల్లిగా నీ బాధ్యతలు, తండ్రిగా నీ బాధ్యతలు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత చేసేవారిని అడ్డమైన పనులు. కానీ ఇంటికి వచ్చి మాత్రం ఏమీ అరగనట్టుగా గుట్టు చప్పుడు కాకుండా నీ పనులు చేసేసుకుంటావు. అంతేకాకుండా చక్కగా వంట చేసుకుంటూ స్తోత్రం చెల్లింతుము, ఆయనేమో హల్లెలూయా స్తుతి మహిమ. ఏం చేసి వచ్చి? అడ్డమైన పనులు చేసి వచ్చి, అడ్డమైన చోట్ల తిరిగి వచ్చి, ఆదివారం వస్తే ఎక్కడ లేని భక్తి వచ్చేస్తుంది. ఆదివారం వస్తే మందిరానికి వచ్చేస్తావు. ఆదివారం వస్తే చక్కగా మందిరంలో కూర్చుంటావు, పాటలు పాడతావు, చేతులు ఎత్తుతావు, ఒకరితో ఒకరు కలిసి ప్రార్థన చేస్తావు, సేవలో పాలు పంచుకుంటావు, పరిచర్యలో పాలు పంచుకుంటావు. ఎంత ఆత్మీయుడువో అనే విధంగా వ్యవహరిస్తావు, నటిస్తావు, నమ్మిస్తావు. అడుగుతున్నా, నువ్వు చేయాల్సిన పాపాలన్నీ చేసేసి ఎవరికి తెలియకుండా, ఏమీ బయట పడకుండా, గుట్టు చప్పుడు కాకుండా, నువ్వు నీతిమంతుడుగానో పరిశుద్ధురాలుగానో నువ్వు నీ పనులు చేసుకుంటూ, ఉద్యోగాలు చేసేసుకుంటూ ఉంటే దేవుడు కాముగా చూస్తూ ఉంటాడు అనుకుంటున్నావా? అనుకున్నాడు.
దావీదు అదే అనుకున్నాడు, బెత్షెబా కూడా అదే అనుకున్నారు. ఏదో తొందరపడ్డాం, ఏదో పాపం చేశాం, ఏదో ఎంజాయ్ చేశాం, మర్చిపోయారు. దావీదు మర్చిపోయాడు, బెత్షెబా మర్చిపోయాడు. ఉన్నారా ఈరోజు మన మధ్య తప్పుడు పనులు చేసి, అడ్డమైన చోట్ల తిరిగి, చేయకూడని నేరాలు చేసి, ఘోరాలు చేసి, ఏమి అన్నట్టుగా అన్నీ మర్చిపోయి కామ్గా జీవించేసే వాళ్ళు ఉన్నారా? నువ్వు మర్చిపోవచ్చు, కానీ నీ పాపం మాత్రం మర్చిపోదు. ఆ పాపం ద్వారా నీకు రావాల్సిన శిక్ష ఆగిపోదు. దావీదు తన పనుల్లోనూ తన పరిపాలనలోనూ బిజీగా ఉన్నాడు. బెత్షెబా ఏమో భర్త ఏమో సైనికుడిగా యుద్ధం చేసుకుంటూ ఉన్నాడు. తనేమో ఒక ఇల్లాలిగా తన జీవితం కొనసాగిస్తూ ఉండగా తన శరీరంలో కొంచెం తేడా అనిపించింది. తీరా చూస్తే గర్భం ధరించింది. ఏమనుకుంది? ఏదో తొందరపడ్డాం, ఏదో సంతోషపడ్డాం, ఏదో జరిగిపోయింది, మర్చిపోదాం. నువ్వు మర్చిపోవచ్చు, కానీ నువ్వు విత్తిన విత్తనం మాత్రం మర్చిపోదు. గర్భవతి అయ్యింది. బ్రేకింగ్ న్యూస్. ఏ న్యూస్ ఇది? బ్రేకింగ్ న్యూస్. బెత్షెబా ఒక బ్రేకింగ్ న్యూస్ని దావీదు దగ్గర పంపించింది. దావీదు దగ్గర ఒక వర్తమానం వచ్చింది. ఏమిటది? బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడు నేను గర్భవతిని. ఏం చేద్దాం? ఏం చేస్తావు? వాట్ నెక్స్ట్? తర్వాత ఏంటి? ఎక్స్పెక్ట్ చేయలేదండి దావీదు. తాను చేసిన పాపం పండుతుందని, తాను విత్తిన విత్తనం మొలకెత్తుతుందని దావీదు ఎక్స్పెక్ట్ చేయలే. దావీదు ఏమనుకున్నాడు చెప్పండి? ఏదో తప్పు చేయాలనిపించింది, తప్పు చేశా. ఏదో ఆమెను చూసి టెంప్ట్ అయ్యా, శోధించబడ్డా, పిలిపించా, పాపం చేశా, అయిపోయింది, జరిగింది ఏదో జరిగిపోయింది. ఎంత సింపుల్ అండి. వ్యభిచారం చేసేసి జరిగింది ఏదో జరిగిపోయిందా? ఒక నమ్మకమైన సైనికుని భార్యను నీ దగ్గరకు పిలిపించేసుకొని ఆమెతో నువ్వు సంతోషంగా గడిపేసి ఆ నమ్మకమైన సైనికుడికి ద్రోహం చేసి, నమ్మకమైన తండ్రికి ద్రోహం చేసి, నమ్మకమైన మంత్రికి ద్రోహం చేసి, సింపుల్గా ఏదో జరిగింది జరిగిపోయిందని కామ్ అయిపోతావా? నువ్వు కామ్ కావచ్చు, కానీ దేవుడు మాత్రం కాముగా ఉండడం. అదే ఈ అధ్యాయం నేర్పిస్తున్న పాఠం. నువ్వు కామ్గా ఉండొచ్చు, కామ్ అయిపోవచ్చు, ఏమీ ఎరగనట్టుగా నంగనాచిగా నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ దేవుడు మాత్రం కామ్గా ఉండడు. నువ్వు ఎవడమైనా సరే దేవుడు ఖచ్చితంగా చేసిన పాపానికి శిక్ష విధిస్తాడు. దావీదు వేసిన విత్తనం ఫలించింది, మొలకెత్తింది, న్యూస్ వచ్చేసింది. దావీదుకి ఏం అర్థం కాల. ఇదేమిటి? ఏదో అనుకున్నాను, కాసేపు ఆమెతో ఎంజాయ్ చేశాను, ఇప్పుడేమో గర్భవతి అంటుంది ఏమిటి? ఎక్స్పెక్ట్ చేయలేదండి. పాపము పండిందండి. పిలిపించాడో, పాపం చేశాడో, ప్రతిఫలం అనుభవించాల్సి వచ్చింది. అనుకోకండి సహోదరి సహోదరులు, నువ్వు చేసిన పాపం ఎవరు చూడలేదని, ఎవరికి తెలియదని, నీ భార్య అమాయకురాలని, నీ భర్త అమాయకుడని, అమ్మ నాన్న అమాయకులని, నువ్వు ఏం చేసినా ఎక్కడ తిరిగి వచ్చినా చెల్లిపోతుందని నువ్వు అనుకుంటున్నావు. అమాయకులే కావచ్చు, అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, అత్త కావచ్చు, మామ కావచ్చు, అమాయకులే కావచ్చు. ఆయన మాత్రం అమాయకుడు కాదు, మర్చిపోకండి. నీ భర్త కళ్ళు కప్పచ్చు, నీ భార్య కళ్ళు కప్పచ్చు, అమ్మ కళ్ళు కప్పచ్చు, నాన్న కళ్ళు కప్పచ్చు, తోబుట్టుల కళ్ళు కప్పచ్చు, అందరి కళ్ళు కప్పచ్చు, కానీ ఆయన కళ్ళు కప్పగలిగిన వాడు ఇప్పటి వరకు భూమి మీద పుట్టలేదు. ఆయన సమస్తము చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. నువ్వు పాపాన్ని విత్తేసి ఏమీ కాదులే అనుకొని భ్రమ చెందొచ్చు, కానీ నువ్వు విత్తిన పాపము మొలకెత్తుతుంది, మర్చిపోకండి. నువ్వు ఊహించని సమయంలో, ఎక్స్పెక్ట్ చేయని సమయంలో, అంతా బాగుందనుకున్నప్పుడు, చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నా అనుకుంటున్నప్పుడు, చక్కగా నా భర్తతో కాపురం చేసుకుంటున్నా అనుకున్నప్పుడు, చక్కగా కుటుంబం ఎంతో కొంత చక్కబడింది అనుకుంటున్నప్పుడు, వినో బ్రేకింగ్ న్యూస్ వినాల్సి వస్తుంది. దావీదు జీవితంలో అదే జరిగింది, బెత్షెబా జీవితంలో అదే జరిగింది. ఎవరికి వాళ్ళు వాళ్ళ పనులు చేసేసుకుంటున్న సమయంలో ఓ బ్రేకింగ్ న్యూస్. దావీదు ఎక్స్పెక్ట్ చేయలే.